హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ టెంపుల్ చూస్తుంటే మీకు బోలా శంకర్ మూవీలో చూపినట్టు కలకత్తా కాళీమాత టెంపుల్ లాగా ఉంది కదా. బట్ ఇది కలకత్తాలో ఉన్న కాళీమాత టెంపుల్ కాదు ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో ఉన్న కాళీమాత టెంపుల్. అవును ఫ్రెండ్స్, ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే నేనైతే కుకట్పల్లి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నార్సింగి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కాను. అక్కడ నుంచి నార్కోడ విలేజ్ అయితే వెళ్ళాను. ఈ యొక్క టెంపుల్ అయితే నార్కోడ విలేజ్ అయితే ఉండడం అయితే జరిగింది. నేను అలా వెళ్తుంటే ఔటర్ రింగ్ రోడ్ పై అయితే చాలా అద్భుతమైన అందాలను అయితే చూడడం అయితే జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చూడనీకైతే మై మర్పించేలా విధంగా అయితే ఉంది. సో నేను అక్కడికి టెంపుల్ కి వెళ్ళాక చూశాను, టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఈ యొక్క టెంపుల్ అనేది కలకత్తాలో ఉన్న కాళీ మాత టెంపుల్ కి అయితే ఇది ఒక రీప్లికా అంటారు. సో రీప్లికా అంటే అక్కడ ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ సంబంధించిన పర్సన్స్ ఇక్కడికి వచ్చేసి దాని మాదిరిగానే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. సో నేనైతే కాళ్ళైతే కడుక్కొని లోపలికైతే వెళ్ళగానే నేనైతే టెంపుల్ అయితే చూసాను. సో టెంపుల్ ను చూడగానే నాకైతే చాలా ఆనందం వేసింది, ఎందుకంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో ఇది అనేది నార్కోడ విలేజ్ లో అయితే ఉండడం అయితే జరిగింది. మనకు ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంది. నాకైతే రావడానికి అయితే ఒక 1 అవర్ అయితే పట్టడం అయితే జరిగింది. నేనైతే 2 వీలర్ మీద వచ్చాను, ఒక 1 అవర్ అయితే పట్టింది. అండ్ లోపలికి అయితే వెళ్ళి చూసాను. చుట్టూ పడారిపై గోడల మీద అయితే ఒక్కొక్క గోడ మీద అయితే ఈ విధంగా అయితే కళారూపాలు అయితే దర్శనమించాయి. సో ఇవైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ టెంపుల్ స్ట్రక్చర్ కూడా చూడనీకి అయితే చాలా అద్భుతంగా ఉంది. బహుశా ఇది కలకత్తాలో ఉన్న కాళీమాత టెంపుల్ లాగానే ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను. బికాస్ ఆఫ్ నేనైతే కాళీమాత టెంపుల్ కి అయితే వెళ్ళలేదు, సో సేమ్ అలానే ఉంది అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ నేను బోలాశంకర్ మూవీలో చూసాను, అండ్ మిగతా వెరైటీ మూవీస్ లో కానీ అండ్ యూట్యూబ్ లో కానీ నేనైతే చూసాను. సేమ్ ఇలానే ఉంటుంది కాళీమాత టెంపుల్, అండ్ ఇది కూడా ఇక్కడ సేమ్ ఉంది. సో నేనైతే లోపలికి వెళ్ళి కాళీమాతను అయితే దర్శించుకోవడం అయితే జరిగింది. దేవిని దర్శించుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర స్వామి అండ్ అలాగే లింగ రూపంలో ఉన్న శివుడైతే దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే రైట్ సైడ్ అయితే వెళ్ళినట్లయితే శ్రీ రాధాకృష్ణుడు మరియు శ్రీ విఘ్నేశ్వర స్వామి కూడా అక్కడైతే దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వీడియోని చూస్తున్న వారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన కనబడుతున్న గంట సింబల్ పై ట్యాప్ చేసి ఒక లైక్ వేసుకొని మీ యొక్క సందేశాన్ని కామెంట్ రూపంలో అయితే తెలపండి. అండ్ అలాగే ఈ యొక్క వీడియోకి మీరు నచ్చినట్లయితే నెక్స్ట్ ఏదైతే వీడియో చేయాలి అనుకుంటున్నారో, నెక్స్ట్ ఏదైతే వీడియో మీరు చూడాలి అనుకుంటున్నారో, ఎక్కడికైతే వెళ్ళాలి, ఏదైనా మంచి ప్రదేశాలు ఏదైనా ఉంటే దయచేసి నాకైతే కామెంట్ రూపంలో అయితే సజెస్ట్ అయితే చేయండి. అండ్ నేనైతే ఇలా దర్శనం అయితే చేసుకున్నాను, నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది.